వాళ్ళు కూడా గదే చెప్పిండ్రు. అంటే వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునః పంపిణీ, అది సాధించిండు కేసీఆర్. ఫస్ట్ ఎపెక్స్లో కొట్లాడి, సెకండ్ ఎపెక్స్లో కొట్లాడి, సుప్రీంకోర్టుకు పోయి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3ని తెచ్చిండ్రు. ఇంకో 6 నెలల్లో సెక్షన్ 3 కింద మన రాష్ట్రానికి మినిమం తక్కువ 500-600 టీఎంసీల నీళ్ళు వస్తాయి. అది దీని పరిష్కారం. మరి ఇంతకాలం మీరు చెప్పేదంతా సొల్లే కదా. ఇక అయితే ఈ మధ్య ఇంకోటి మాట్లాడుతున్నారు వీళ్ళు, మాకు తెలంగాణ 71% రావాలి, మేము ట్రిబ్యునల్లో కొట్లాడుతున్నాం. వీళ్ళు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు 71% రావాలని మేము ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నాము అని మేము పోయినాము, నేనే ట్రిబ్యునల్ కాడికి పోయినా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతున్నాడు. అసలు ఇది చూడండి డేటు, జూలై 14, 2014. అంటే రాష్ట్రం వచ్చిన 42 రోజులకు, తెలంగాణ ఏర్పడ్డ 42 రోజులకు కేసీఆర్ గారు తెలంగాణకు 69% నీళ్లు రావాలని, దాని ప్రకారంగా సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 42 రోజులకే కేసీఆర్ రాశారు.